హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. సో ఈ రోజు నుంచి శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇందులో భాగంగా సంక్షేమం నీళ్లు ఎజెండాగా పెట్టుకొని అసెంబ్లీ సాగనున్నట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై చర్చించనున్నారు. ఈ సభకు కేసీఆర్ కూడా అటెండ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నింపుకుంది. పథకాలు, నీటి కేటాయింపులపై ప్రశ్నించే అవకాశం దొరికినందుకు ధీటుగా బదిలిచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. పీపీటీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు గట్టి బందోబస్తుగా ఉండాలంటూ అధికారులు, పోలీసులకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. రేవంత్ సర్కార్ చేపడుతున్న సంక్షేమం, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నీళ్ల పంచాయతీ ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. నేటి నుంచి మొదలు కానున్న శీతాకాల సమావేశాల కోసం అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాల అంశంపై అసెంబ్లీలో గట్టి చర్చ జరగనుంది. నీటి కేటాయింపులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రతిపక్షం చర్చించేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ఒక సిద్ధాంతం, దానికి మరణం లేదు అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు తెలిపారు. సో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఇక్కడ కాంగ్రెస్ నేతలు పలువురు పాల్గొన్నారు. మేము పోరాడకపోతే దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేదెవరు అంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో హాజరైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశ నిర్మాణానికి దారి చూపిన పార్టీ కాంగ్రెస్ అంటూ తను పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాలతో రాసిన చరిత్ర ఇది అంటూ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎత్తిపోతల ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు నెలకొన్నాయి. 30,711 కోట్లకు చేరిన విద్యుత్ బకాయిలు, కాళేశ్వరం దేవాదులపై వేల కోట్ల భారం పడినట్టు తెలుస్తుంది. కాంట్రాక్టర్లకు చెల్లింపులు కరువయ్యాయి. దీంతో సబ్స్టేషన్ల పనులు నిలిపివేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పాత బాస్ మెప్పు కోసమే పాలమూరును పండబెట్టిండు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. సో హామీల అమలుకు డిమాండ్ చేస్తే బూతులు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్ రాబందుల పాలన నెలకొంది అంటూ వచ్చే అన్ని ఎన్నికల్లోనూ విజయం బీఆర్ఎస్ దే ఉండాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతిపక్షంపై బురద చల్లేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. అసెంబ్లీని అంగబలం, మందబలంతో నడుపుతున్న కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు. 2 ఏళ్లలో సభ నడిపించింది 40 రోజులు మాత్రమే అంటూ పేర్కొన్నారు. మా మొదటి టర్మ్ లో 32 రోజులు సభ నడిపామంటూ కూడా తను సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న కాంగ్రెస్ అంటూ కూడా ఇక్కడ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల కుదింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలు, రుణమాఫీపై విమర్శలు వెలువెత్తారు. ఇక్కడ మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే సముద్ర గర్భంలో సాహస యాత్ర, ఐఎన్ఎస్ వాక్షీర్ సబ్మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము ప్రయాణం చేశారు. 2వ ప్రెసిడెంట్ గా తను రికార్డు కూడా నెలకొల్పారు. ఇక్కడ దేశ భద్రతలో రాజీ అనేది లేదు అంటూ కూడా ఇక్కడ పిఎం మన్ కీ బాత్ లో పిఎం నరేంద్ర మోదీ తెలిపారు. యువశక్తే మన బలం అంటూ మరియు ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వ కారణం అంటూ తను తెలిపారు. మహాకుంభమేళను చూసి ఆశ్చర్యపోయిన ప్రపంచం అంటూ తను పేర్కొన్నారు. చూద్దాం. ఈ ఏడాది భారత్ ఎన్నో ఘన విజయాలు సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, నేటి భారత్ తన భద్రత విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ 129వ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల పట్ల కూడా గొప్ప ఉత్సాహాన్ని చూపించారని చెప్పారు.
అంతరిక్షయానంతో శుభాంశు శుక్ల దేశ కీర్తిని మరింత పెంచాలని కొనియాడారు. యువశక్తే భారత ప్రధాన బలమని, స్టార్టప్, అగ్రికల్చర్, ఫిట్నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు చాలా బాగున్నాయంటూ కూడా ఇక్కడ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలంటూ కూడా దిగ్విజయ్ కు శశి థరూర్ మద్దతు ఇచ్చారు. మీరు తప్పుగా ప్రవర్తించారు అంటూ కూడా ఆర్ఎస్ఎస్ అనుకూల వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ తో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పాక్ వాయుసేన స్థావరంపై భారత్ దాడి నిజమే. చూద్దాం. మే 10న నూర్ ఖాన్ బేస్ పై దాడి, అమెరికా, సౌదీ అరేబియా జోక్యంతోనే కాల్పుల విరమణ అంగీకరించిన పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్. హిందువులపై దాడి జరగలేదు అంటూ భారత్ వ్యాఖ్యలను ఖండించిన బంగ్లాదేశ్. మైనార్టీల రక్షణపై దౌత్య యుద్ధం, డ్రగ్స్ పై ఉక్కుపాదం, ఫేక్ ఎరీనా పబ్పై పోలీసుల మెరుపుదాడి, 10 రోజుల్లో 27 మంది అరెస్ట్ అయ్యారు. విదేశీ మహిళల హస్తంపై ఆరా తీయగా డ్రగ్స్ వినియోగంలో దేశంలోనే తెలంగాణనే టాప్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసులు పెరిగినట్టు కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఆ ఉద్యోగాలు మాకొద్దు, కొన్నింటిని వదిలేస్తున్న జెన్జీ యువత, కొత్త తరం కొలువులపై యూత్ ఆసక్తి చూపుతుంది. 2025 సంవత్సరంలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. చూద్దాం, మనం ఎలాంటి ఉద్యోగం చేయాలి? ఇన్నాళ్ళు అయితే సహజంగానే ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటివి చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేదా వైద్యులుగానో స్థిరపడాలని అనుకునేవారు. కానీ ఇలాంటి సాంప్రదాయ ఉద్యోగాలకు జెన్జీ ఎప్పుడో గుడ్ బై చెప్పింది. కొన్ని దశాబ్దాలుగా చాలా వరకు యువత, వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే ఆలోచించేవారు. ఏదైనా సరే ఒక మంచి డిగ్రీ చదవాలి, ఎంట్రీ లెవెల్ ఉద్యోగంలో చేరిపోవాలి, క్రమంగా ప్రమోషన్లు పొందుతూ పైకి ఎదగాలి. కానీ నెమ్మదిగా నియామకాలు తగ్గిపోయాయి. సాఫ్ట్వేర్ కొలువుల్లో కొత్త వాళ్ళను తీసుకోవడం దాదాపు ఆగిపోయింది. ఒకప్పుడు 1000, లక్షల్లో తీసుకునేవారు కాస్త ఇప్పుడు 100లోకి దిగిపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో చాలా వరకు మామూలు ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. మరి అలాగని ఉద్యోగాలు చేయడం మానేశారా అంటే అసలు కానే కాదు. కొత్త తరహా ఉద్యోగాలు మొదలు పెడుతున్నారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.